అందరికీ నమస్కారం. ఇప్పుడు జుట్టు ఒత్తుగా పెరగడానికి, తలనొప్పులు లాంటివి తగ్గడానికి పురుటి తీగ, ఈ పురుటి తీగ గింజలు ఎండబెట్టి గింజలు బాగా పొడి చేసి ఆ గింజలు ఎండబెట్టి పొడి చేస్తారు. ఆ పొడి చేసి ఆ పొడి గంజిలో కలుపుతారు. వార్చిన గంజిలో కలిపి తలకు పట్టిస్తారు అన్నమాట. తలకు పట్టించడం వల్ల ఏమవుతుందంటే తలనొప్పులు తగ్గుతాయి, రెండు తల ఒత్తుగా పెరుగుద్ది. వారానికి ఒకసారి తలకు పట్టించి గంట పైగా తలస్నానం చేసేస్తారు. చేస్తే తల ఒత్తుగా పెరుగుద్ది. 4 సార్లు చేస్తే తల బాగా హెయిర్ రీగ్రోత్ అనమాట వస్తుందని చెప్తారన్నమాట. మరి చెప్తున్నామంటే పొరుటి తీగ గింజల్ని బాగా ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి దాచుకోండి సీసాలో. ఆ పొడి ఒక చెంచా ఒక కప్పు ఆ గంజిలో అంటే వార్చిన ఆ గింజల పొడి కలిపేసి ఆ గంజి అలా తలంతా పట్టించారన్నమాట. పట్టించేసి ఒక గంట ఆరిన తర్వాత స్నానం చేసేది. అలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, తలనొప్పులు అంటే పోతాయి అన్నమాట. అలాగే ఈ పురిటి తీగ అంటే పురిటి నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి మామూలుగా. అంటే ఆ నొప్పి తగ్గిందంటే ఏ నొప్పి తగ్గించగలుగుతాం ఉంటుంది. అందుకని ఈ పురిటి తీగ నుంచి ఏం చేస్తారంటే ఆయిల్ తీస్తారు. ఆయిల్ తీసి ఆ ఆయిల్ కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులు, నడునొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న చోట, తలనొప్పి ఉన్న చోట ఆయిల్ రాస్తారన్నమాట. రోజు రాస్తే ఆ నొప్పులు బాగా తగ్గుతాయి. అలాగే పురిటి తీగ ఆయిల్ నొప్పుల నివారణకు వాడుకోవచ్చు. నొప్పులకి ఎవరు ఎప్పుడు మందులు వేసుకున్న సందర్భాలు లేవు. ఏమున్నా పైన ఎక్స్టర్నల్గా పైపోతగా వాడుకుని చాలా సమస్య నుంచి బయటపడిపోయారు, శాశ్వతంగా బయటపడిపోయారు. అలాంటి వాటిల్లో చాలా రకాల పరిష్కారాలు ఉన్నాయి. అంటే చిట్కా వైద్యాలు, అంటే గృహ వైద్యం ఇళ్లలో చేసుకునేవారు ఇవన్నీ. అలాంటి వైద్యంలో ఒక వైద్యం ఏంటంటే మన ఇంటి ముందే ఉంటాయి అన్నీ, మన కళ్ళ ముందే ఉంటాయి. ఆముదం చెట్టు, వావిలాకు నొప్పి తగ్గించేది. ఆముదం కూడా నొప్పి వస్తే మనం పైన కాపురం పెడతాం, తగ్గుద్ది. వావిలాకు వేడి నీళ్ళు స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇలా నిమ్మకాయ కూడా కాపురం పెడితే నొప్పి తగ్గుద్ది. అలాగే ఆవ నూనె కాపురం పెట్టినా నొప్పులు తగ్గుతాయి. అలాగే ఆవా నూనె కాకపోతే నువ్వుల నూనె వేడి చేసి రాసినా నొప్పులు తగ్గుతాయి. ఇలా ఇవన్నిటితో వాళ్ళ ఇళ్లలో ఉండే దాటితో వాళ్ళు ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నారు అనమాట. ఇవన్నీ నొప్పులు తగ్గుతాయి కదా అని చెప్పి. అలా ఒక నొప్పులకు ఒక ఆయిల్ అనమాట. పైపోతగా వాడితే చక్కగా నొప్పికి మంచి ఉపశాంతి అనమాట. ఆ సందర్భం ఏంటంటే ఒక ఫార్ములా ఏంటంటే ఏం లేదు, ఇది వావిలాకులు. ఈ ఆకులు ఇలా తుంపి చిన్న చిన్న ముక్కలుగా చెదకొట్టేయడమే. ఒక గుప్పుడు ఆకులు అంటే ఒక 50 గ్రాముల ఆకులు. 50 గ్రాముల ఆకుల్ని మనం ఏం చేయాలి, ఇలా ముక్కల కింద చేసేసి ఒక గిన్నెలో వేసేయాలి, కళాయిలో లేదా మట్టి మూకుల్లో కానీ వేసేసి ఇది ఇలాగే ఆముదం ఆకులు, వావిలాకు అయింది కదా. నెక్స్ట్ ఈ ఆముదం ఆకులు కూడా ఇలాగ ముక్కలు చేసి వేసేయడం. చిన్న ముక్కలు తోటకూరలో తరిగేయడం, వేసేయడం. వావిలాకులు 50 గ్రాములు, ఆముదం ఆకులు 50 గ్రాములు, నిమ్మకాయలు చక్రాల సన్నగా ముక్కలు కోసి ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి అందులో వేసి ఒక 100 గ్రాములు ఆవ నూనె వేసి వేడి చేయాలన్నమాట. లేదంటే ఆవ నూనె లేకపోతే గా నూనె. ఆవ నూనె బాగా పనిచేస్తుంది. ఆవ నూనె లేనప్పుడు గా నూనె, నువ్వుల నూనె వేయచ్చు అనమాట. 100 గ్రాములు వేసి కొంచెం మరగబెట్టి ఇది వేడిగా అవుతుంది కదా. అయిన తర్వాత ఈ ఆకులతో పాటే నిమ్మకాయ మొక్కలు, వావిలాకు, ఆముదం ఆకు అలా ఉన్న తడిగా ఉన్నదే తీసి గుడ్డలో వేసి మూట కట్టి గోరువెచ్చగా కాపడం పెట్టాలన్నమాట. గోరువెచ్చగా, మరి వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా అలాగా ఆ వేడి చల్లారే వరకు కాపడం పెడితే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టారనుకోండి. అలాగా వారానికి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి 3-4 సార్లు పెట్టేటికి నొప్పి చాలా బాగా రిలీఫ్ వస్తుంది. మళ్ళీ కనపడదు. మామూలుగా వచ్చే నొప్పులు ఉంటాయి కదా, అరిగిపోయే టైం అరిగిపోయేకి వచ్చి మనం కొన్నాళ్ళు పెట్టాలి. కానీ స్టార్టింగ్లో ఉంటాయి మోకాళ్ళ నొప్పులు, ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే ఇంక శాశ్వతంగా పోద్ది అనమాట. ఇంకా నొప్పులు ఇంకా రావు. అలాగే ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా, బాగా అరిగిపోయిన వాళ్ళు కూడా పెట్టుకున్నారనుకోండి, మీ తిరగడానికి ఇబ్బంది లేకుండా అవి ఉపశాంతి అనమాట. అలా మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, చీలమండ నొప్పులు, వాపుతో కూడిన నొప్పులు కూడా ఈ కాపడం పెడితే 3-4 సార్లు పెట్టాను బాగా తగ్గుతుంది. అలా వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు. ఇది చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు, ఇవి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అలాగా ఆముదం ఆకులు, వావిలాకులు, నిమ్మకాయ, ఆవ నూనె లేకపోతే నువ్వుల నూనె, ఇది ఫార్ములా. 50 గ్రాములు వావిలాకులు, 50 గ్రాములు ఆముదం ఆకులు, 2 నిమ్మకాయలు,
అలాగే 100 గ్రాములు ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి మరగబెట్టాలన్నమాట. ఈ ఆకులన్నీ ఒలిగిపోతాయి. అప్పుడు కొంచెం చల్లారాక గోరువెచ్చగానే వేడివేడిగా వేయకూడదు ఉండే, మళ్ళీ పక్కూరు పోతుంది. కొన్నాళ్ళకు ముందు అయితే ఉన్నాళ్ళకు ఉన్నట్టు అవుద్ది. అది కాకుండా గోరువెచ్చగా ఆకులతో పాటు మూట కట్టాలన్నమాట. మూట కట్టి ఆ మూటని లాగా కాపడం పెట్టాలి. ఆ వేడి చల్లారి వరకుని అంతే అయిపోయింది. ఆ వేడి చల్లారాక ఇంకా దాని పని అయిపోయినట్టే. మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి. అలా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి పెట్టుకుంటే ఈ నొప్పులు బాగా తగ్గుతాయి. నమస్కారం.